ఉక్రెయిన్ సైన్యాన్ని లొంగిపోమనమని గతంలోనే చెప్పింది రష్యా. కొంతమంది లొంగిపోయారు. పోరాడే వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాం. దిస్ ఈజ్ ఫైనల్ డెడ్ లైన్ అని చెప్పేసింది. ఆ తర్వాత ఉక్రెయిన్ సైన్యాన్ని అనేక మందిని చంపేసింది. ఇప్పుడు మొన్నటిదాకా లేదు గెలుస్తామన్న ధైర్యంతో ఉన్నటువంటి ఉక్రెయిన్ సైన్యం ఈ మధ్యన లొంగిబాట్లు ప్రారంభిస్తుంది. అయితే వీళ్ళందరినీ తీసుకెళ్లి తన జైళ్లలో పెట్టి భోజనాలు పెట్టి లైఫ్ లాంగ్ ఉంచుకోవడానికి సిద్ధపడట్లేదు. యుద్ధ ధర్మం ప్రకారం యుద్ధ ఖైదీలకు గౌరవించాలన్న కాన్సెప్ట్ కూడా పక్కన పెట్టేసింది రష్యా. తాజాగా ఉక్రెయిన్ ఒక విజువల్ రిలీజ్ చేసింది. ఉక్రెయిన్లోని ఏదైతే డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాల్లో రష్యన్ సైన్యం అడ్వాన్స్ అయినటువంటి సందర్భంలో దొరికినటువంటి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి సైనికుల్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కాల్చి చంపుతున్నటువంటి సంఘటనల వీడియో రష్యా వాళ్ళు మాకు పంపించారు. దీన్ని బట్టి అర్థమవుతుంది రష్యా యుద్ధ ధర్మాన్ని విస్మరించి దాని మీద గతంలో ఉన్నటువంటి ఒప్పందాలను విస్మరించి ఘాతుకాలకు పాల్పడుతోందని ఆరోపించింది.